మనము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. చూడండి పిల్లారా, ఎంత రమ్యములు దయావి నీ నివాసములో, ఎంత సుందరము దయావి నీ గుడారము, ఎంత రమ్యములు దయావి నీ నివాసములో, ఎంత సుందరము దయావి నీ గుడారము. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము ఆయన ఒక సంవత్సరములో, అంటే ఈ నూతన సంవత్సరములో ఆయన మనకు బయలుపరిచిన దానిని బట్టి ఇప్పుడు మనము చివరి సమయంలో ఉన్నాం. సమాప్తములో అంటే ముగింపులో మనము ఉన్నాము అని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామస్తున్నారు. అందువల్ల ఆయన చేసిన ప్రతి కార్యము కూడా మనకు ఒక వర్తమానమైనది. ఆయన చేసిన ప్రతి కార్యము కూడా, ఇప్పుడు బ్రహ్మాం గారు ఉన్నారు, అర్ధరాత్రి ముగిగానే ఆయన నిద్రించారు. జాన్సన్ గారు ఉన్నారు, ఆయన కోడి కూసే వేళ ముగిగానే ఏమండి నిద్రించారు. దాన్ని బట్టి మనం కూడా తెల్లవారుజాము యొక్క ముగింపులో ఏమండి ఉన్నామని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన నామస్తున్నారు. అందువల్ల తెల్లవారుజాము తర్వాత భూమి మీద ఏమని చెప్పండి. కాబట్టి అందువల్ల ఈ చివరి సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఇదే నాకు చివరి రోజు అన్నట్టుగా, ఇదే నేను ఎత్తబడే దినం అన్నట్టుగా, అంటే ఈ సంవత్సరము మీరు అలా జీవిస్తూ ఉండాలి. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. ఇంకా ఏదో టైం ఉందిలే, సమయం ఉందిలే, ఒకవేళ టైం ఉందిలే, సమయం ఉందిలే ఆయన బయలుపరిస్తే అప్పుడు. కానీ ఇప్పుడు మనకు ఎంతవరకు బయలుపరచబడిందో దాన్ని పూర్తిగా నమ్మి అనుక్షణము కూడా ఆ పనుల్లో పడి వీటిలో పడి ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా అనుక్షణము కూడా ప్రార్థన మాత్రము మానకుండా ఉండాలి. ఆయన నామస్తున్నారు. ఆ విచారంలో పడి ఈ విచారంలో పడి ప్రార్థన మాది, ఎందుకంటే మీటింగ్స్ అప్పుడు ఉత్సాహంగా ఉండి హుషారుగా ఉండి ఆ తర్వాత చల్లారిపోతే ప్రార్థన కనుక దిగజారిపోతే అదే టైంలో కనుక ఎత్తబడే సమయం అయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అంటే నీ మనస్సు ఇంకా లోకలు దిగజారిపోవడం, లోకంలో జారిపోయి ఐక్య విచారంలో జారిపోయి గచ్చపదుల మునతప్పులతో గనక నీ హృదయం కనుక నిండి ఉన్నట్లయితే ప్రమాదంలో పడతావు. అందువల్ల పిల్లారా, గొప్ప రాజ్యాన్ని మనము చేరుకునే సమయంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క కీర్తన గ్రంథము 119వ అధ్యాయములో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడమ్మా, 119వ అధ్యాయం 22వ వచనం. నేను నీ శాసనములు అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపము. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ నింద అంటే దాని మీద మనం నేర్చుకుందాం. ఎందుకంటే చాలా మంది నిందలంటే భయపడిపోతుంటారు. నిందలు భయపడి చాలా మంది ఏం చేస్తారంటే మెస్సేజ్ని వదిలిపెట్టి లోకంలో కలిసిపోయే వాళ్ళు, అన్యులుగా మారిపోయినటువంటి వారు ఏమండి చాలా మంది ఉన్నారు. కాబట్టి పిల్లారు, ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ నిందనే మాట
మనము ఇంతకుముందు అడపా వింటూ వచ్చాం. కానీ కొద్దిగా దీని గురించి మనం నిందంటే ఎంత గొప్పదో దాని గురించి మనం నేర్చుకుందాం. ఆయన నామమున హల్లెలూయా. నిందలంటే అవి లేనిపోని ఊహించి, లేకపోతే అపార్థం చేసుకొని, చెడుగా ఊహించుకొని వేసేటువంటి వాటిని నిందలు అంటారు. నిందలు అంటే ఏమిటి చెప్పండి? అబద్ధాలు. ఏదో ఒకటి ఎవరొకరి మీద ఏదో ఒక అబద్ధాన్ని మోపడం, లేకపోతే అబద్ధాన్ని ఊహించి వేయడం. అంటే వాళ్ళు నిర్దోషులుగా ఉన్నప్పుడు కూడా దోషులను, అపరాధులను, చెడ్డోళ్లను, అలాంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళను ఏదో విధంగా నిందల మోపడం అనేటువంటిది అది బైబిల్ ఏం చెప్తుంది అంటే, నిందలు వేసే వాళ్ళందరూ కూడా ఎవరంటే ఎప్పుడు కూడా సాతాను సంబంధులు, అంటే లోక సంబంధులు, దుష్టిని సంబంధులు, దురాలోచన పరులు. వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయడం, నిందించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా మంది ఆ నిందల్ని భరించలేకపోవడం, ఆ నిందల్ని సహించలేకపోవడం, ఆ నిందలని తట్టుకోలేకపోవడం, ఆ నిందల్ని తట్టుకోలేక చాలా మంది ఇందాక నేను చెప్పినట్లుగా లోకంలో కలిసిపోవడం. ఏమండి? ఆ నిందలను బట్టి ఏమండి ఆ విధంగా సర్వశక్తి మంత్రికి దూరం అయిపోవడం, ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లరా, అయితే బైబిల్లో చాలా సందర్భాలలో నీతిమంతులు నిందలు అనుభవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. బైబిల్లో నీతిమంతులు ఆ నిందలు ఏం చేశారు చెప్పండి? అనుభవించారు. ఏం చేశారు చెప్పండి? అనుభవించారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ నిందలు అనేటువంటి మీరు ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడమ్మా. 11వ అధ్యాయము 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సయ విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగమును అనుభవించుట కంటే సర్వశక్తిమంతుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచిన ఆయన నామమున. హల్లెలూయా. అంటే ఐగుప్తు ధనము కంటే, ఈ లోక ధనము కంటే, ఈ లోక ఆస్తి కంటే, లేకపోతే ఈ లోకం యొక్క సంపద కంటే, ఏమండి చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమండి దానికంటే గొప్పదేముంది అనుకుంటారు. చాలా మంది దానికంటే గొప్పదేముంది అనుకుంటారు. కానీ ఎందుకంటే మనుషుల్లో చాలా మంది ఆ రోజుల్లో కూడా ఐగుప్తులో ఫరో చాలా ధనము కలిగిన వాడు. అతడు ఐగుప్తు దేశమంతటిలో కూడా గొప్ప ధనం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఫరో దగ్గర ఉంది. ఆ యొక్క ఫరో దగ్గర ఐగుప్తు యొక్క ధనం ఉంది. అతడు గొప్ప భాగ్యవంతుడుగా, అంటే భోగములు అనుభవించేటువంటి వాడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఎవరిని గొప్ప భాగ్యవంతులు అనుకుంటారు, లేకపోతే ఎవరిని అయితే బాగా ధనము కలిగిన వారుగా ఉంటారో, డబ్బు కలిగిన వారుగా ఉంటారో, బాగా కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు కలిగి ఉండి, కార్లు, బంగారము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారిని ఏమంటారంటే
గొప్ప ధనవంతులు, గొప్ప భాగ్యవంతులు అంటుంటారు. ఆ రోజుల్లో కూడా ఫరో ఆ రోజుల్లో ఆ ధనము కలిగి, గొప్ప ఆస్తి కలిగి, సైన్యము కలిగి, అధికారము కలిగి, ఇవన్నీ కలిగి కూడా గొప్ప ధనవంతుడిగా పిలువబడుతూ ఉన్నాడు అతను. అలాగే బైబిల్లో కూడా పరిసయుడు ఉన్నాడు, గొప్ప ధనవంతుడు. సరే, ఇక్కడ ఈ యొక్క గొప్ప ధనవంతుడైనటువంటి ఈ యొక్క ఫరో అతడు ఏమనుకున్నాడంటే, అక్కడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఫరో గొప్ప ధనవంతుడు, ఫరో గొప్ప ధనము కలిగిన వాడు, ఫరో గొప్ప ఐశ్వర్యవంతుడు, ఫరో గొప్ప భాగ్యవంతుడు, ఫరో కుటుంబంలో గాని, ఫరో బంధువుల్లో గాని బాగా ఉద్యోగాలు చేసి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి, పెద్ద పెద్ద పదవుల్లో ఉండి, లేకపోతే గొప్ప గొప్ప అధికారాల్లో ఉండి, బాగా డబ్బు సంపాదిస్తూ, గొప్ప ధనవంతులుగా లక్షలాది రూపాయలు డబ్బు సంపాదిస్తూ గొప్ప భాగ్యవంతులుగా, గొప్ప ధనవంతులుగా ఉన్నారు. అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదివారు. పెద్ద ఐగుప్తు జ్ఞానం, ఐగుప్తు యొక్క చదువు చదివి ఐగుప్తు దేశంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ మంచి ధనవంతులుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, గొప్ప భాగ్యవంతులుగా పిలువబడుతున్నారు. మీకు అర్థమైందా? అందరూ కూడా ఐగుప్తు దేశము గొప్ప ధనము కలిగిన దేశము, ఎందుకంటే అక్కడ ధనవంతులు ఎక్కువగా ఉండారు కాబట్టి, అందువల్ల వాళ్ళని గొప్ప భాగ్యవంతులురా, గొప్ప ధనవంతులురా అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సే విషయమైన నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు, గొప్ప ధనం అని ఎంచుకున్నాడు. నీకు ఎన్ని నిందలుంటే వాక్యం కోసం నిలబడినప్పుడు, సత్యం కోసం నిలబడినప్పుడు, నీ ఇంటి బయట నుండి రావచ్చు, ఇంట్లో నుండి రావచ్చు, లేకపోతే నీ యొక్క పట్టణంలో నుండి రావచ్చు, ఊళ్ళో నుండి రావచ్చు, ఎక్కడి నుండి రావచ్చు. ఎన్ని నిందలు వస్తే ఆయన నిమిత్తం, ఆయన వాక్యం కోసం నిలబడినప్పుడు ఎన్ని నిందలు వస్తే అంత గొప్ప భాగ్యవంతులు. మీ యొక్క పట్టణంలో లేకపోతే మీరుండేటువంటి ప్రదేశంలో పెద్ద ధనము కలిగిన వారు ఉండొచ్చు, బాగా పొలాలుండి, లేకపోతే వాళ్ళకి మంచి ధనం ఉండి, లేకపోతే మంచి ఉద్యోగాల్లో ఉండి, నెలకు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 2 లక్షలు ఎంతో జీతాలు తీసుకుంటూ గొప్ప, మీ ఏరియాలో గొప్ప ధనవంతులు ఉండొచ్చు. అదే ఏరియాలో నువ్వు ఆయన నామము నిమిత్తమై, ఆయన వాక్యము నిమిత్తమై వాక్య విరోధమైన వాటిలో నువ్వు ఏకీభించకుండా, పాలు పొందకుండా, అంటే పాపంలో నువ్వు పాలు పొందకుండా ఉన్నప్పుడు వాళ్ళు నీ మీద ఎన్నో నిందలేస్తారు. నీ ఇంట్లో వాళ్ళే ఇచ్చు, బయట వాళ్ళే ఇచ్చు, ఎన్నో నిందలు వేస్తారు. ఎన్నో నిందలు వేశారు మోషే మీద. అలాగే మీ ఏరియాలో కూడా మీ మీద అలాగే వేయచ్చు. అర్థమైందా? వేసినప్పుడు ఎవరు గొప్ప ధనవంతులు అంటే, నేను వాక్యం చెప్తున్నాను, ఏదో మాయమాట చెప్పాలని కాదు. వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? ఐగుప్తు ధనము కంటే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు అనమాట. అలాగే ఇప్పుడు మీ ఏరియాలో ఉన్నటువంటి ఆ ధనవంతులందరి కంటే కూడా మెస్సే నిమిత్తమై, అంటే విశ్వాసమును బట్టి, విశ్వాసం అనే గొప్ప ధనము, విశ్వాసమును బట్టి ఆయన కోసం నిలబడ్డారు కాబట్టి, అంటే రక్షణ ఒకటి ఉందని, ఎత్తబాటు ఒకటి ఉందని, ఇదే సత్యమని, ఇదే పునరుద్ధాన సమయం అని, ఆ నామంలో రక్షణ కలుగుతుందని, ఆ వాక్యాన్ని నమ్మి ఆ సత్యం కోసం నిలబడ్డారు కాబట్టి అనేక నిందలు వచ్చినప్పుడు
మీ ఏరియాలో ఉన్నటువంటి మీ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప ధనవంతుల కంటే నిందలు కలిగినటువంటి ఆయన వధువు లేకపోతే మీరు గొప్ప వారిని మించిన ధనవంతులై ఉన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మోషే కూడా అలాగే ధనవంతులు ఇంట్లో పెంచబడ్డాడు. పుట్టింది ఇశ్రాయేలుకే, ఫరో ఇంట్లో పెంచబడ్డాడు. గొప్ప ధనవంతుడే, గొప్ప ఫరోని బట్టి ఐశ్వర్యవంతుడే. ఏమీ లోటు లేదు, ఏమీ కొదువు లేదు. ఏమండి, ఏమి కొదువు లేదు. కావలసినవి అన్నీ ఉన్నాయి, ఏమి లోటు లేదు. కానీ ఒక సమయంలో అతడు వాక్యము కోసం, అంటే మెస్సయ్య కోసము, సర్వశక్తివంతుని కోసము ఫరో ఇంటి నుండి ఏమైపోయాడు చెప్పండి, వేరైపోయాడు. అప్పుడు ఐగుప్తు దేశమంతా కూడా, లేకపోతే ఫరో వాళ్ళందరూ కూడా అనేక నిందలు మోషే మీద మోపారు. అతడు పేదవాడే. ఏమండి, ఐగుప్తుని చంపాడు అతను. ఏమండి, ఐగుప్తుని రక్షించాలి అతడు, ఐగుప్తుని ప్రేమించాలి అతడు, ఇజ్రాయెల్ని శ్రమ పెట్టాలి అతడు. కానీ అతడు ఇజ్రాయెల్ సొంత జనులను గ్రహించి ఆ ప్రజలతో శ్రమలు అనుభవించిన మేలని ఎంచి అతడు ఐగుప్తుని ఏం చేశాడు చెప్పండి, చంపాడు. చంపినందువల్ల అతని మీద అనేకమైన నిందలు వచ్చాయి. ఐగుప్తు ప్రజలందరూ కూడా మన ఐగుప్తుని చంపేశారా అని చెప్పి అనేక రీతులుగా నిందలు వచ్చాయి. ఎందుకంటే మోషే ఆ రోజుల్లో చాలా కోపిష్టిగా ఉండేవాడు. తర్వాత సాత్తుడు, ఆయన దర్శించిన తర్వాత సాత్తుడుగా మారాడు. నువ్వు కూడా నామూన బాప్తిజం పొందముందు ఆ విధంగా ఉండొచ్చు. బాప్తిజం పొందిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావంటే ఆ కోపం నీలో పోలేదనుకోండి, నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా వాళ్ళని చంపొచ్చు, వీళ్ళని చంపొచ్చు, వాళ్ళని తన్నొచ్చు, వీళ్ళని గుద్దొచ్చు. ఎవడే మోషే అలాగనుకున్నాడు. బలము ద్వారా, తన బలము ద్వారా ఇజ్రాయెల్ని విమోచించవచ్చు అనుకున్నాడు. కానీ అది యావే వలన జరిగేటువంటిదని తర్వాత అతను గ్రహించాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు మోషే ఏమనుకున్నాడంటే చూడండి, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సైన్యము కంటే, ఐగుప్తు యొక్క అధికారము కంటే, ఐగుప్తు దేశంలో ఉన్న గొప్ప పేరు కంటే నిందలే, ఈ యొక్క ఐగుప్తు ప్రజలు వేసే నిందలే, ఫరో మోపేటువంటి నిందలే. ఏమండి, విశ్వాసమును బట్టి అతను ఏం చేశాడు చెప్పండి, ఇవే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాటి వల్ల కలుగు బహుమానము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నిందలేస్తున్నారని వాళ్ళ మీద గొడవకెళ్ళలే, నిందలేస్తున్నారు వీళ్ళ మీద గొడవకెళ్ళి నిందలు భరించలేక, అవమానాలు భరించలేక ఫరో ఇంటి మీదకి వెళ్ళలేదు. ఐగుప్తు దేశం మీద ఉన్న ప్రజల ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను అనాలన్నారంట, నన్ను ఎలా అన్నారంట, నా మీద అలా నిందలు మోపారంట, మీరందరూ కూడా చెడుగా చెప్పుకున్నారంట, ఐగుప్తు దేశం మీద కాల్చిపడతారు అన్నాడా, అన్నాడా, అలా అన్నాడా? అలా అనలేదు. నేను మంచివాడిని, ఈ నీతిమంతుడిని అయితే అన్నాడా? అనలేదు. అలా అనకుండా వీళ్ళందరికంటే నిందలు మోపుతున్న వీళ్ళందరికంటే నేనే భాగ్యవంతుని అనుకున్నాడు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నటువంటి, చెడుగా నా మీద మోపుతున్నటువంటి, చెడుగా నా గురించి చెప్పుకుంటున్నటువంటి ఆ మాటలే నాకు భాగ్యము, ఆ మాటలే నాకు ధనము, ఆ మాటలే ఈ ఐగుప్తు దేశంలో ధనము కంటే నన్ను గొప్పవాడిగా చేశాడు. నీకు అలాంటి మనసు ఉందంటే మోషే లాంటి మనసు, మోషేలాగా నిందలు వచ్చేలా, నీకున్న కోపానికి, నీకున్న ఆవేశానికి
నీకున్నాడు తొందరపడతానానికి. అంతేనా? అంతేనా? అంతే కదా. మనకున్న తొందరపడతానికి ఏమైపోతుంది చెప్పండి? చాలా సమస్యలు వచ్చి పడిపోతాయి, చాలా గొడవలు అయిపోతాయి, చాలా ఒడిదుడులు అయిపోతాయి. మా వాళ్ళు ఇలా అన్నారంట, అలా అన్నారంట, అలా నింద మోపారంట, మా ఆయన్ని ఎలాగన్నారంట, మా ఆవిడని ఎలాగన్నారంట. మీరు ఎన్నో చేశాడు ఆయన, ఎన్నో చేసింది ఆవిడ, చివరికి ఇలా అన్నారంట, చివరికి అలా అన్నారంట అని నువ్వు పెద్ద గొడవ పెడతావు. మోషే అలా పెట్టలేదు. నీకు అర్థమైందా? మోషే మోషే నేను ఐగుప్తు దేశానికి ఎన్నో చేశాను, ఐగుప్తు దేశాన్ని విషయంలో నేను ఎంతో ప్రయాసపడ్డాను, ఎన్నో చేశాను, చివరికి వచ్చి నా మీద అందరూ చెప్తారా, నన్ను ఎలా అంటారా, ఎలా అంటారా? చాలా మంది ఇలాగా ఆ పరిచర్య, ఈ పరిచర్య, అది ఇది చేసిన తర్వాత ఎవరో ఒకరు ఏదో నిందమోపారు. లోకంలో కానీ, బయటలో కానీ, సమాజంలో కానీ కొద్ది దుష్టత్వంలో ఉండి సాతాను చేత ప్రేరేపించబడి ఎవరైనా మోపారు అనుకోండి, అలాంటి దాన్ని అంటావా, ఇలాంటి వాడు అంటావా, అలాంటి దాన్ని అంటావా అని పెద్ద గొడవలు పెట్టుకుంటారు అనమాట. మోషే అలా చేయలేదు. మోషే అలా చేశాడా? ఇంకా అనుకోండి, ఇంకా అనండి, ఇంకా చెప్పుకోండి, ఇంకా నిన్ను ఒప్పుకోండి. ఫోన్ చేసి మా బంధువులందరికీ చెప్పుకో. ఎందుకంటే ఆ ధనం మీ నిందల ద్వారా నేను గొప్ప ధనవంతుడు అవుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఐశ్వర్యవంతుడు అవుతా. ఎన్ని నిందలు వస్తే నేను అంత ఐశ్వర్యవంతుడు అవుతా. ఇంకా చెప్పుకోండి, ఇంకా చాటుకోండి. నేను ఇంతకాలము సేవలో, పరిచర్యలో ఇలా నిలబడ్డానంటే ఎన్నో సేవ అంటే ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో వస్తుంటాయి, రకరకాలుగా ఎన్నో నిందలు వచ్చినా కానీ నిలబడ్డానికి బైబిల్ వాక్యం నాకు తెలుసు కాబట్టి, లేఖనాలు ఎరిగి ఉన్నాను కాబట్టి, అవి భాగ్యము కాబట్టి చెడుగా చెప్పుకునేవారు ఏనాడు అడ్డు చెప్పకుండా, ఏమండి నిందలేసే వారి గురించి ఏమి ఎదిరించకుండా అలా చెప్తున్నారు. నేను ఎక్కడ బాధపడతానంటే నా మీద నిందలేసినా బాధపడను. ఏమండి అలాగేలాగని చెప్పుకున్నా నాకు బాధ ఇది. అయ్యో వీళ్ళు విశ్వసించట్లేదే, దుర్బోధనలు నమ్ముతున్నారే, అసత్యాన్ని నమ్మి నరకంలోకి వెళ్ళిపోతున్నారే. ఏమండి ఆ యొక్క ఏకొచొక్క వర్తమానం, ఈ సత్యాన్ని నమ్మకుండా వీళ్ళు తృణీకరిస్తున్నారే, వీళ్ళని నరకంలో చూడాల్సి వస్తేమో, ఆ విధంగా వాళ్ళు నమ్మని దాని గురించి విశ్వసించి ఈ వర్తమానం ప్రకారంగా నడవని దానిని బట్టి నా జీవితంలో నేను బాధపడుతూ వచ్చాను తప్ప నిందలేశారని, అలా ఇలా చెప్పుకుంటున్నారని, ఇలా ఇలా చెప్పుకుంటూ ప్రతి కాలంలో ఉంటారు. ఎందుకంటే అవి భాగ్యమై ఏమైనా చెప్పండి, వాళ్ళకి తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం పేదవారంగా ఉండొచ్చు, ఏమీ లేని వారంగా ఉండొచ్చు, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కానీ నిందలనేవి మెస్సయ్య నిమిత్తమైన నిందలు, వాక్యము కోసం నిలబడడం వల్ల వచ్చేటువంటి నిందలు. నువ్వు ఏదైనా పరిచర్య చేస్తుంటే నిందలేసేవాళ్ళు ఉంటారు, ఆతిథ్యం ఇస్తుంటే నిందలేసేవాళ్ళు ఉంటారు. నీకు అర్థమైందా? ఎవరినైనా చేర్చుకుంటే నిందలేసేవాళ్ళు ఉంటారు, ఎవరితోనే మాట్లాడితే నిందలు మోపేవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగాళ్ళని కానీ. ప్రతి విషయంలో ఎవరో ఒకరి మీద ఏదో ఒక నిందలు మోపేవాళ్ళు ఉంటారు. నీ ఇంట్లో వాళ్ళు మోపవచ్చు, బయట వాళ్ళు మోవచ్చు, లేనిపోయి పుట్టిస్తూ ఉంటారు. బైబిల్ చెప్తాను, లేని వారితో పుట్టించువాడు శాపగ్రస్తుడు అని. అనేక నిందలు వస్తాయి, కానీ నిజముగా మోషే వంటి విశ్వాసము కలిగిన వారు మాత్రమే వాటిని బట్టి భాగ్యవంతులు అనుకుంటారా ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందువల్ల మోషే ఏమనుకునేవాడంటే, ఆ నిందలు వచ్చినప్పుడు నేను భాగ్యవంతులని ఆనందపడిపోయాడు అనమాట. హల్లెలూయా. వాక్యమే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త, మత్తయి సువార్త చూడమ్మా.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమగును. ఏలాగున వారు మీ పూర్వమందు వారు మీకు పూర్వమందు నిన్న ప్రవక్తలను కూడా హింసించారు. అందుకే నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలకగానే కోప్పడిపోండి, వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోండి, ఏడవండి. నా జీవితం ఏంటి, నా బతుకేంటి, నాకు నిందలేంటి, ఏడవండి, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి, లేకపోతే ఇంటికి రాకుండా అక్కడక్కడ తిరగండి, లేదా పుట్టింటికి వెళ్ళిపోండి. ఏమండి? లేకపోతే ఫోన్ చేసిన ఫోన్ తీయకుండా ఉండు, మీ ఆయన చేసిన ఫోన్ చేసిన తీయకుండా ఉండు, మీ ఆవిడ చేసిన తీయకుండా ఉండు అని చెప్పాడా? నింద ఎవరో పొరపాటు వేసారు అనుకుని నింద అనుకున్నాం, అన్నిలో వేసారు అనుకున్నాం, వాళ్ళకి తెలియదు వేసారు అనుకున్నాం. అలాగా ఎవరొకరు నీ మీద నిందలే. కానీ నేను అన్నం తినను, నాకేమొద్దు, మా అమ్మ మా నాన్న కూడా అలా అనలేదు, వాళ్ళు కూడా ఎవరు కూడా నన్ను ఇలా అనలేదు. ఎంత మాట అన్నావు తెలుసా నువ్వు నన్ను? అంత మాట అంటావా, ఇంత మాట అంటావా, ఎంత ధైర్యం నీకు? అవసరమైతే భర్తను ఎరా పోరా పోవే వసే, ఏం మాటలు వస్తాయో తెలీదు, నోటికేమవుతుందో తెలీదు. వీళ్ళు నిజమైన క్రైస్తవులు ఎలా అంటారు ఇలా ప్రవర్తించేవాళ్ళు? పొల్లు కొరికి, నువ్వు వండింది నేను తిన్నావు, నువ్వు తెచ్చింది నేను తీసుకోను, అలా చేయమని చెప్పాడు ఎక్కడెక్కడనే. నిందలు మీ మీద మోపినప్పుడు, నిన్ను నిందించినప్పుడు, నిందలు నీ మీద వేసినప్పుడు మీరు లేనిపోని, ఒకవేళ వాళ్ళ అన్న దాంట్లో వాస్తవం ఉందని దిద్దుకో. వాళ్ళ 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 అన్న మాటలు ఏమైనా కనుక వాస్తవం ఉందనుకో, సత్యం అనుకో, నాయన వాస్తవమే, నా సహోదరుడు ద్వారా లేకపోతే సేవకుని ద్వారా లేకపోతే సహోదరుడి ద్వారా మాట్లాడావు, నన్ను క్షమించిన ఆయన, అది సత్యమే, సరిదిద్దుకో. అది నిందగానప్పుడు, ఎందుకంటే అది నిందగానప్పుడు. కానీ లేనిపోయిన, అందుకే అబద్ధముగా చెడ్డ మాటలెల్లా నీ మీద లేనిపోయిన అబద్ధం, అలా ఊహించి ఇలా ఊహించి అలాగేలాగా అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఏడవండి, వంట చేయకండి, అలిగి మంచం మీద పడుకోండి, అలిగి సాపేసుకొని పడుకోండి, ఇంట్లో అందరూ ఏకమైపోయి నింద మోపిన వాడితో మాట్లాడకుండా ఉండండి అనడా? లేదు, నిందలు మోపుతున్నావు కాబట్టి నాకు వద్దు, నాకు భార్యగా నువ్వు వద్దు, భర్తగా నాకు వద్దు, ఈ పిల్లలు నాకు వద్దు, ఏమి నాకు వద్దు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇలాంటి మాటలు ఇలా మాట్లాడావంటే నువ్వు ఆ పరలోకంలో ప్రతిఫలం పోగొట్టుకునేటి. నిందలు వచ్చినప్పుడు నువ్వు సంతోషపడి ఆనందపడితేనే మోషే అదే చేశాడు. మోషే ఆ నిందలు వచ్చినప్పుడు పరలోకంలో అధిక ఫలం కలుగుతుంది, నేను ఈ భూమి మీద ఈ నిందలు అనేవి పరలోకములో నాకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి, నేను గొప్ప ఇప్పుడు భాగ్యవంతుడిని, శాశ్వతమైన భాగ్యవంతుడిని, ఈ ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికంటే కూడా, ఫరో కంటే కూడా నేనే గొప్ప భాగ్యవంతుడని సంతోషంతో ఆనందంతో గంతులు వేశాడు ఆయన. హల్లెలూయా. ఒక మాట అంటే పడదు, ఒక మాట అంటే
ఎవరన్నా లేని మాట ఒక అన్నారు, అబద్ధంగా నీ మీద ఒక మాట అన్నారు అనుకో, నేను ఈ తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు అనాలి? నాలో ఏ పొరపాటు లేదు, నన్ను ఎందుకు అనాలి? నన్ను ఎందుకు అనాలా? నన్ను ఎందుకు అనాలా? నాకు చెప్పేదాకా నేను పడుకోను, చెప్పేదాకా నేను భోంచేయను. ఓ గుళ్ళు అక్కడక్కడ బొమ్మలు ఉంటాయి, ఇంతంత గుడ్లు వేసుకుని బొమ్మలు అమ్మూరు అలా పెద్ద కళ్ళు చేసేసి చుట్టెర పోసుకొని అలాగ అంటుంటారు. ప్రతిఫలం పోయినట్టే. ఆనందించమని వాక్యం చెప్తుంటే, అవి భాగ్యమని వాక్యం చెప్తుంటే, అవి నువ్వు భాగ్యముగా భావించకుండా వాటిని బట్టి సంతోషించు. ఎందుకంటే నీకు ఆ ఫలము పరలోకమందు, ఏమండి, పరలోకమందు నీ ఫలము అధికమవుతా ఉంది. నిందలు పెరిగే కొలది నువ్వు ఎంత భక్తి చేస్తుంటావో, ఎంత ప్రార్థన చేస్తుంటావో, ఎంతగా వాక్యం కోసం నిలబడుతుంటావో, ఎంతగా చెడుతనానికి దూరంగా ఉంటుంటావో, అంతగా చెడ్డవాళ్ళు ఆ చెడుతనాన్ని దూరంగా ఉంటుంది. దాన్ని బట్టి అంతగా నిందలు మోపుతూ ఉంటారు చెడ్డోళ్ళు. ఎంతగా ఆయన దగ్గరగా ఉంటుంటావు, ఎంతగా మెస్సీతో స్నేహం కలిగి ఉంటావు, ఎంతగా మెస్సీ సర్వశక్తిమంతునితో సహవాసం కలిగి ఉంటావు, ఎంతగా ఆయన వాక్యమును పాటిస్తూ అందుకు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో నడిచిన ఎలా అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. అప్పుడు గొప్ప భాగ్యవంతులని. హల్లెలూయా. అందువల్ల నువ్వు ఎప్పుడైతే నిందలు మోపగానే, ఎవరొకరు లేనిపోయి నిన్ను అనగానే నువ్వేం చేయాలి చెప్పండి? వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళకి క్షమించిన ఆయన, ఏమండి అని ఈ పరలోక సంబంధమైన ఫలాన్ని బట్టి ఆనందముతో సంతోషముతో హల్లెలూయా ఇంకా హుషారు పెరిగిపోతుంది. అంతేగాని మాట్లాడకుండా ఉండడం, 10 రోజులు 2 రోజులు వారం రోజులు నన్ను అలా అన్నారు కాబట్టి, అలా నిందలు మోపారు కాబట్టి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళను, వాళ్ళ గడప తొక్కేది లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళేది లేదు, వాళ్ళతో మాట్లాడేది లేదు, ఏమండి వాళ్ళతో మాట్లాడేదేమీ లేదు. ఫోన్ చేసినా కానీ నేను లేనని చెప్పు, పనిలో ఉన్నానని చెప్పు, అక్కడున్నానని చెప్పు, ఎక్కడున్నానని చెప్పు. ఈ విధంగా మనసులో పెట్టుకొని, ఆ నిందల మనసులో పెట్టుకొని, ఆ మాటల మనసులో పెట్టుకొని బాధపడుతూ కోపంతో పళ్ళు కొరుకుతూ ఆ విధంగా ఉంటే పైన పోయినట్టే. నీకేమో ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వాలని చెప్పి నిందలు నీకు తీసుకొస్తున్నాడు. గొప్ప ధనవంతుడిగా చేయాలని నీ మీదకి నిందలు అనుమతిస్తున్నాడు ఆయన. పరలోక రాజ్యంలో గొప్ప ప్రతిఫలం ఇవ్వాలని ఆయన నీ జీవితంలో నిందలు అనిపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు చెప్పండి? రివర్స్గా తయారైపోయావు, రివర్స్గా మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో వాళ్ళందరూ నీ నిందలు నీ మీద మోపితే అంత మంచిది, బయట వాళ్ళు నీ మీద నీ నిందలు మోపితే నీకు అంత మంచిది. అర్థమైంది మీకు? నిందలు ఏం చేయాలి? మనము ప్రేమించాలా, సంతోషపడాలా. హల్లెలూయా. విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తు ధనము కంటే నిందలే గొప్ప భాగ్యమని ఎంచుకొని కలగబో బహుమానమందు, పరలోకమందు కలగబో ప్రతిఫలమందు అతడు దృష్టి ఉంచి ఉన్నాడని, ఆనందించాడని, సంతోషించాడని. హల్లెలూయా. నిజముగా గనక ఎవరైనా నిందలు నీ మీద మోపారనుకో, నిజమైన విశ్వాసం అయితే నిజమైన విశ్వాసం అయితే మరి నిజమైన విశ్వాసం కాకపోతే సిలువలో అంటే నాకు కూడా అలా శ్రమలు పెడుతున్నారు, నాకు కూడా అలా పాడుతుంటాం అనమాట. నిజమైన విశ్వాసం కాకపోతే, అది నిజమైన విశ్వాసం వచ్చిందనుకోండి, ఆ నిందలు వచ్చినప్పుడు సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన
అశక్యమైన అలా పాడతాం ఆయన మనిస్తోంది. ఆ నిందల యొక్క విలువ తెలిసినోడు, ఆ ప్రతిఫలం యొక్క విలువ తెలిసినోడు ఏం చేస్తారు చెప్పండి? ఎల్లప్పుడూ ఆనందము నాయానే నాకిచ్చెను, స్తుతింతు స్తుతింతు స్తుతింతునే సాగేదాను, స్తుతింతు స్తుతింతు స్తుతింతునే సాగేదాను. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతు 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 హల్లెలూయా. నిందలు మోపుకునేవారు మోపుకోనండి, చెప్పుకునేవారు చెప్పుకోనివ్వండి. నీవు మెస్సయ్య వాక్య ప్రకారం నడుస్తున్నావా లేదా అని చూసుకో. ఆ నిందలను బట్టి ఇంకా నిందలు వస్తే సంతోషపడు, ఆనందపడు. ఎందుకంటే నీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వడానికి అవి నీకు ఆ నిందలను ఆయన అనుమతించాడు. హల్లెలూయా. దావీదు ఒక సందర్భంలో పిల్లరా ఏమండి, అబ్షాలోము తన దావీదు యొక్క రాజ్యాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆక్రమించేసుకున్నాడు. అప్పుడు దావీదు వెళ్ళిపోతా ఉంటే ఏమండి ఒకడు ఏం చేశాడు చెప్పండి? ఆ దావీదు మీద మట్టి పడేలాగా, దుమ్ము పడేలాగా దావీదుని నిందించుచు ఏదో మాటలు మాట్లాడుచు, నీకు అందుకే ఈ గతి పట్టింది, అందుకే ఈ గతి పట్టింది, నీ కుమారుడు నిన్ను నీకు ఇంత దారుణం చేశాడు, అలాగ రకరకాలుగా నిందలు మోపుతా ఉంటే ఆ పక్కన వాళ్ళు అన్నారు, రాజా నువ్వు అనుమతి చాలు, అతని సంగతి తేలుస్తాం అంటుంటే దావీదు అంటున్నాడు, యావే అనుమతించాడు. హల్లెలూయా. సంతోషించాలి నువ్వు నిందలు ఇస్తే. లేనిపోయి నీ మీద మోపితే ఇక్కడ నిందలు వస్తున్నాయి మనకి, రకరకాలు చెప్పుకున్నారు. వేరే ఊరు వెళ్ళిపోదాం, ఆ ఊరు వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, మన గురించి అంతా కూడా బ్యాడ్గా అనుకున్నా ఆ వీధి మారిపోదాం, ఈ వీధి మారిపోదాం. ఏమి దాయి నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిందలను ఏం చేయాలి చెప్పండి? నువ్వు స్వాగతించాలి, అనుమతించాలి, ఆహ్వానించాలి. ఎందుకంటే అక్కడ బైబిల్ అదే చెప్తా ఉంది. ఏం చెప్తుందో చూడండి, చూడండి పిల్లారా. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను కూడా హింసించారంటే నిందలు మోపి, మీరు చెడ్డోళ్ళరా, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నిందలు మోపి హింసించారనమాట. బాధలు పెట్టారు, కష్టాలు పెట్టారు, రకరకాలుగా ఏం చేశారు చెప్పండి? హింసించడం అంటే మాట్లాడకుండా ఉండడం హింసించడమే. ఏమండి, మాట్లాడకుండా హింసించడమే, తిండి తినకుండా పుడుకోవడం హింస. రకరకాలుగా హింస అంటే ఏదో కొట్టడమే కాదు, తనడమే కుదడమే కాదు, ఏదో చెరసాల్లో పడేసి ముళ్ళు గుట్టి కూర్చడమే కాదు. కాబట్టి పిల్లారా, నిందలు గొప్ప భాగ్యము. లోకంలో ఉన్న గొప్ప ధనవంతుల కంటే కూడా నిందలు కలిగిన వారు ఎవరైతే ఎక్కువ నిందలు కలిగి ఉన్నారో వారు అంత గొప్ప ధనవంతులు. ఈ లోకంలో పేదవారుగా ఉండొచ్చు, కానీ ధనవంతులే. ఇప్పుడు బైబిల్లో పరిసయ్యుడు ఉన్నారు, గొప్ప ధనవంతుడు, గొప్ప ఆస్తిపరుడు, చాలా భూములు ఉన్నాయి, కానీ అతడు తన కోసమే కష్టపడి తన గురించి ఆలోచించుకొని గొప్ప డబ్బు సంపాదించాడు, గొప్ప ధనము సంపాదించాడు. ఏమండి, పంట పండితే అతడు దాచుకోవడానికి ఆ చిన్న గూడెంస్ ఉంటే వాటిని ఇంకా పెద్ద గూడెంస్ గా మార్చి ఇంకా ధాన్యాన్ని ఇచ్చేశాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు కలిగి ఉన్నది ఎవరు దొంగతున్నాడే? హల్లెలూయా. ఎందుకంటే తన కోసమే, మెస్సయ్య కోసం కాదు. అదే లాజరు అయితే మెస్సయ్య కోసం నిందలు పడ్డాడు. మెస్సయ్య నిమిత్తమై నిందలు, వాక్యమును పాటిస్తున్నప్పుడు, వాక్య ప్రకారంగా ఉంటున్నప్పుడు రకరకాలుగా ఏదో కారణాన ఏదో విధంగా అనేక నిందలు మోపారు. కానీ అతడు పేదవాడైనప్పటికి కూడా అతడు ఆ నిందలను బట్టి గొప్ప భాగ్యవంతుడిగా ఉన్నాడు. ఆయన మనిషి
ఆ నిందలను బట్టి, ఆ కుర్పులను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా అతడు సంతోషించాడు, ఆనందించాడు. అబద్ధముగా లేనిపోయిన మీ మీద ఏమైనా చెడ్డ మాటలు చెప్పినప్పుడు, చెప్పుకుంటున్నప్పుడు, గుసగుసలాడుకుంటున్నప్పుడు ఆనందించు, సంతోషపడాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇన్నిసార్లు ఎన్నో నిందలు నీ మీదకి వచ్చిన నువ్వు తోసేసి ఆ ప్రతిఫలాన్ని ఎంత పోగొట్టుకున్నావు తెలియక. ఎంతో పోగొట్టుకున్నావు ప్రతిఫలం పైన ఆనంది. ఆ ప్రతిఫలం, ఆ నింద వల్ల గొప్ప ప్రతిఫలం ఉందని చెప్పి ఆ ప్రతిఫలాన్ని బట్టి ఎక్కడే ఆనందించాలి. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, ఇచ్చాక తీసుకున్నాక, ఆయన ఇచ్చాక నేను ఆనందిస్తా, ఆయన ఇచ్చాక తీసుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వారు ఆ రోజుల్లో ప్రతిఫలాన్ని పరలోకములో కలుగుతుందని, ఏమండి, పరలోకమందు అధికమగునని ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు చెప్పండి, తీసుకొనక ముందే అక్కడ ఉందని చెప్పి సంతోషపడిపోయారు. హల్లెలూయా. ఈనాడు కూడా మనకు ప్రతిఫలముగా చూడండి, వాని వాని క్రియలను బట్టి నేను ప్రతిఫలం ఇస్తానన్నాడు. ఆయన ప్రతిఫలంగా మనకు ఒక రాజ్యాన్ని, నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ రాజ్యము, అదే ఈ యొక్క రెండవ రాకడలో, ఏకొచ్చొక్క రాకడలో ఒక స్థిరమైన రాజ్యాన్ని, అది ఎన్నడూ నాశనము కానటువంటి ఒక రాజ్యాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. ప్రతిఫలం ఎవరికనంటే ఆయన కోసం నిందలు పడినటువంటి, ఆయన న్యాయస్తుడు కాదు. నువ్వు నిందలు పడితే, ఆయన కోసం ఎన్నో శ్రమలు పడితే ఏమండి, ఏమి ఆయన సాయం ఏ ప్రతిఫలం ఇవ్వకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. కానీ అలాగ అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్మి చేస్తున్నావు. దాన్ని నమ్ము, సమాజంలో వాళ్ళు వీళ్ళు నమ్మి కాదు, వాళ్ళేదో వీళ్ళేదో చేస్తారని కాదు. నువ్వు ఎవరిని నమ్మి చేస్తున్నావు చెప్పండి. బైబిల్ అదే చెప్తుంది. ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి. ఆయన కోసం చేసినప్పుడు నీకేమొస్తాయి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తిరస్కారాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రతిఫలము. అందువల్ల నిందలు ఎవరైతే ఎవరికైతే ఎక్కువగా వస్తే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. నిందలు రాకపోతే బాధపడాలి తప్ప, ఎవరు నీ గురించి చెడుగా పోయి చెప్పుకోకపోతే బాధపడాలి. నాకేం నిందలు రాలేదండి, మెసేజ్ కోసం సరిగ్గా నిలబడలేదేంటి, సరిగా వాక్యాన్ని పాటించడం లేదేంటి, అందుకే నాకు నిందలు రావట్లేదు అంటే నాకు నేను భాగ్యవంతుడు కావట్లేదే. నిజమైన విశ్వాసి నిందలను కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిందలు నువ్వేం చేయాలి? తిరస్కరించకూడదు, వాళ్ళు క్షమించు. నిందలు మోపే వాళ్ళ మీద ఏం మనసులు పెట్టుకో. ఎవరైనా తెలిసి తెలియక అపార్థం చేసుకొని నీ గురించి చెడుగా మాట్లాడుకున్నారనుకోండి, నీ గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ గురించి కానీ, నీ యొక్క భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ ఏదో ఒకటి మోపుతా ఉన్నారనుకోండి, ఆ నిందలను బట్టి మీ కుటుంబాలు ముక్కలైపోకూడదు. ఎవరిని చెప్పండి, చాలా మంది ఆ నిందలకు భయపడి, నిందలకు జడిసి కుటుంబాలు ఏమైపోతాయి చెప్పండి, ముక్కలైపోతుంటాయి. కుటుంబాల మీద అలా నిందలు వచ్చినప్పుడు మీరు ఎవరైనా భార్య భర్తకు మధ్య విభేదాలు పెట్టాలని లేనిపోయి చెప్తారు, లేదా పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఏదో విభేదాలు పెడుతుంటారు. కొంతమంది లేనిపోని చెప్తుంటారు, అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకుతుంటారు. కొన్నిసార్లు అత్తకి మామకో లేకపోతే అత్తకి కోడళ్ళకి మధ్య విభేదాలు పెట్టాలని, లేకపోతే మామకి కోడళ్ళకి మధ్య, కొడుకుల మధ్య ఏదో విభేదాలు పెట్టాలని అబద్ధంగా చెడ్డ మాటలలో చెప్తుంటారు కొంతమంది. ఆ చెడ్డ మాటలను బట్టి దూరం అయిపోకూడదు. ఆ చెడ్డ మాటలు వచ్చినప్పుడు ఆ కుటుంబం ఏం చేయాలి చెప్పండి? ఆనందముతో పాటలు పాడుకోవాలి, నామనిస్తాను. హల్లెలూయా. ఆ కుటుంబం ఐక్యముగా ఉండి, ఆ కుటుంబం ఒకటిగా ఉండి, ఆ నిందలు వచ్చినప్పుడు ఒకరికొకరు దూరం అయిపోకుండా, ఆయన ఎలాంటి వాడు అందరూ చెప్పుకున్నారని నీ భర్తకు నువ్వు దూరంగా ఉండు, ఆవిడ ఎలాంటిదని అందరు చెప్తున్నారని చెప్పి ఆవిడకు నువ్వు దూరంగా ఉండు. ఆ నిందలు వచ్చినప్పుడు ఆమెను ప్రేమించు, అతన్ని ప్రేమించు, ఆనందించాలి. మన ఫలం అధికమైంది. నీ భార్య మీద నిందలు వచ్చానుకో, నీ ఫలం అధికమైపోయింది, సర్వశక్తిమంతుని స్తోత్రం అని ఆనందంతో ఆమెకి
ఏమండి ఆమెకి చెప్పాలా ఆయన నామనిస్తాను, ఆమెతో చెప్పాలి, ఆయన్ని కనపరుస్తూ. నీ భర్తకు మీద నిందలు వచ్చాయి అనుకోండి, మెసేజ్ స్తోత్రం, నీ ఫలం పరలోకం అధికమైంది, ఆనందముతో హల్లెలూయా. అదే కుటుంబంలో ఆస్తి, ఆ ఆనందమే లోకంలో ధనము కంటే గొప్ప భాగ్యమైనది. ఆ సంతోషమే అందుకనే లోకంలో ఉన్నటువంటి ధనము కంటే, కార్లు కంటే, బిల్డింగుల కంటే, ఆస్తుల కంటే, అన్నిటికంటే కూడా గొప్ప ధనము పరలోకములో ప్రతిఫలము ఆయన తీసుకొచ్చాడు. ఓ పిల్లారా, ఆ పరలోకం యొక్క ప్రతిఫలాన్ని నేను పొందుకోబోతున్నానటువంటి పొందుకుంటున్నానటువంటి ఆనందము నీలో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసం ఉందంట, ఒకటే ఆనందపడిపోతుందంట, ఆనందంతో ఉంటుందంట. ఏమ్మా 4 రోజులు చూస్తున్నా ఒకటే ఆనందం అంటే, మా ఇంట్లో లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారు, ప్రతిఫలం వచ్చేస్తుంది. ఆ ప్రతిఫలాన్ని బట్టి ఆనందంగా ఉంటున్నారు. అర్థమైందా? ఆనందంగా ఉంటున్నావు? నా మీద 3 నిందలు వచ్చేసాయి. ఎస్ఐ కోసం నిలబడితే, ప్రార్థనకు వచ్చానని, ఆయన్ని ముక్కులు చెవులు తీసేశానని నువ్వు అలా ఉన్నావే, ఇలా ఉన్నావే. నువ్వు కూడా ఆడింగిలోడివిరా, భార్య అన్ని తీసి పడేసిరా, నువ్వేమంటలేదురా, అదేంటిరా భర్త లేనిలాగా అలా ఉంది. అలా రకరకాలుగా అంటున్నారు. మా ఆయన్ని నన్ను అలా నిందలు మోపుతున్నారు. దాన్ని బట్టి నీకు బాధ ఎట్లేదు, మాకెందుకు బాధ? వాక్యం ఏం చెప్తుంది? అలాంటి మాటలను బట్టి అబద్ధముగా చెడ్డ మాటలు ఎందుకు మెస్సీ కోసం నిలబడ్డాం, ఆ నిందలు వచ్చాయి. దానికి ప్రతిఫలం. అంతేకాదు మా బంధువులందరికీ చెప్పేస్తున్నారు, ఆళ్ళకి చెప్పేస్తున్నారు. ఎంత చెప్తున్నారు, మాకు అంత ఆనందం ఎక్కువైపోతుంది. హల్లెలూయా. అబ్బా, ఇలాంటి వాడు మోషే లాంటి విశ్వాసం కలిగిన వారు, మోషే లాంటి సాత్వికులై ఉన్నారు, మోషే వలె గొప్ప ధనవంతులై ఉన్నారు. అలాంటి సమాజమే మెస్సయ్య యొక్క వధువై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిందలను బట్టి ఆయన చూడు ఏమంటున్నాడు, అయ్యో మా అత్త చూడండి ఇలా అంటుంది, నిందలు మోపుతుంది. మా నాన్న చూడు నా మీద నిందలు మోపుతున్నాడు, మా మామ నా మీద నిందలు మోపుతున్నాడు, మా ఆవిడ నా మీద నిందలు మోపుతుంది, చర్చిలో వాళ్ళందరూ కూడా నా మీద నిందలు మోపు. రకరకాలుగా నువ్వు ఏదో అనుకోవచ్చు. అవన్నీ కూడా ఒక లేనిపోని అన్నారు అనుకోండి. ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, పొరపాటు చేయకపోయినా అన్నారు అనుకోండి, ఏమండి నువ్వు వాళ్ళని క్షమించి ఆనందించు. అది మర్చిపోవద్దు, క్షమించడం అనేది మర్చిపోవద్దు. అర్థమైందా? వాళ్ళు మేలు కోరు, వాళ్ళు కూడా పరలోక రాజ్యం రావాలని ప్రార్థించు. నువ్వు ఆ ప్రతిఫలాన్ని బట్టి ఆనందించు. అలాగని రోజు గొడవ పెట్టుకుంటే ఏదో నిందలు మోపుతారు, అది ఇది పగల కొడదాం, అది ఇది ఎరగొడదాం. లేకపోతే మా ఆయన ఏమిటి అది ఎరగొట్టే కూడా తిట్లు తిడతాడు, ప్రతిఫలం వచ్చేద్ది. ఏమండి మా ఆవిడ ఉంది కదా, ఆ చీర ఉంది, మంచి చీర బాగుంది అంటుంది, చించి పడేస్తాను, నేను పొయ్యిలో పడేస్తాను, వచ్చాను శుభ్రంగా తిట్టేస్తుంది. ఏమండి అవి నిందలు కావు. ఎందుకంటే నువ్వు అక్కడ ఏం చేసావు? తప్పు చేసావు. నువ్వు ఎదుటి వాళ్ళు ఏం చేసావు? బాధించావు. ఏమండి బాధించినప్పుడు ఇది పొరపాటు, ఇది చేయడం మంచిది కాదు అంటారు. అది అబద్ధం కాదు కదా, అది లేనిపోయిన అయితేనే. హల్లెలూయా. అలా కావాలి. అందువల్ల నిందలు వస్తాయి, ప్రతిఫలం వస్తుందని నువ్వు కీడులు అలాంటివి చేయకూడదు. అలాంటి వాటి ద్వారా కాదు నిందలు రావడం, అలాంటి వాటి ద్వారా కాదు, మెస్సయ్య కోసం నిలబడు ద్వారా, వాక్యము కోసం నిలబడు ద్వారా. వాళ్ళని బాధ పెడితే నిందలు వస్తాయి, ప్రతిఫలం వచ్చేస్తుంది. అది కాదు సుమా, అది దుర్బుద్ధి సుమా, అది కాదు. వాక్యము కోసం నిలబడడం వలన, నువ్వు ప్రత్యేకంగా ఉండడం వలన. ఇంతకుముందు ఒక సంఘానికి వెళ్ళావు, మానేశావు, ఈ సత్యమని తెలుసుకుని ఇక్కడికి వచ్చావు. ఆ సంఘం వాళ్ళు అలాగని ఎన్నో నిందలు మోపవచ్చు.
లేని పని ఎన్నో అనొచ్చు. అన్నప్పటికీ కూడా ఆ నిందలను ఆనందంగా తీసుకో. వాళ్ళు తెలియక వాళ్ళు ఏదో మోపుతా ఉంటారు, లేని పని అంటూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలి? హల్లెలూయా, సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మెస్సీకి లేవనుకున్నారు నిందలు? చూడండి, మనం ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువు. 13వ అధ్యాయం 13వ అధ్యాయం చూడమ్మా, 10వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తిరుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును. కావున మెస్సీ కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందలు భరించు శిబిరం వెలుపలికి, అనగా ఆయన వద్దకే వెళ్ళుదము. యూదులు గాని రోమీయులు గాని ఆయన మీద ఎన్నో నిందలు మోపారు. ఆ శిబిరం వెలుపల ఆ గొల్గొతా కొండ మీద తీసుకుని వెళ్ళి ఆయన శిలువ వేశారు. మనము కూడా నిందలను భరించు, అది ఈ గుడారాలు, ఈ మందిరాలు, శిబిరాలంటే ఈ మందిరాలు, ఈ సంఘాలకు వెలుపల నిందను భరించు మెస్సీ గొల్గొతా కొండ మీద ఎలా ఉన్నాడు, మనము కూడా ఈనాడు నిజమైన వధువు కూడా నిందను భరించు ఆయన యందు ఆనందించు, ఆ నిందలను బట్టి సంతోషించు. ఆయన గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేయబడి ఆయన ఆ విధంగా మేకులతో వేలాడుతూ ఆయన దాన్ని భరిస్తూ ఉంటే, మనం ఇప్పుడైతే పిల్లారా ఆ గొల్గొతా కొండ దగ్గరే ఏమండి ఆయన ఏం చేసా చెప్పండి? పూడ్చిపెట్టాడు. అవునా? ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మనము పునరుద్ధాన సమయంలో ఉన్నాం. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. శిబిరాలకు వెలుపలన్నటువంటి వధువు, సంఘాలకు వెలుపలన్నటువంటి వధువు ఆయన ఎందుండి నిందలను బట్టి సంతోషించు ఆనందించు, ఆ పరలోకం యొక్క ఫలమును బట్టి ఆనందిస్తూ ఉన్నట్టు వధువు ఇప్పుడు పునరుద్ధారము చెందే సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు పునరుద్ధానం చెందుతారు? భాగ్యవంతులు. ఏ భాగ్యవంతులు? ధనము కలిగిన వారు కాదు. ధనము కలిగిన భాగ్యవంతుడు ఆ పరిశీడు నరకంలోకి వెళ్ళిపోయాడు. ఏమండి? ఇంకొక భాగ్యవంతుడు లాజరు, కానీ నిందలే అతడు భాగ్యం. నిందలే ఏమండి? అతడు శిబిరం వెలుపల ఉన్నాడు అతడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆ భాగ్యవంతుడు లేపబడి అబ్రహాము యొక్క గుండెల మీద ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము నిలువైన పట్టణం మనకి ఎక్కడ లేదని గుడారములో నివసించిన అతడు ఎక్కడున్నాడు చెప్పండి? హల్లెలూయా. అక్కడికి ఆ ధనవంతుడైన అబ్రహాము దగ్గరికి శాశ్వతమైన భూమి మీద తాత్కాలికంగా ఉన్నాడు ధనవంతుడు, కానీ శాశ్వతమైన ధనవంతుడిగా మారి అక్కడికి వెళ్ళాడు ఆయన మనిషి. హల్లెలూయా. అప్పుడు నీ మీద నిందలు మోపి నువ్వు అలాంటివి ఇలాంటి దాని మీద తునీకరిస్తాను నేను, ఏమండి తిరస్కరిస్తాను నేను బాధపడకూడదు. లోకస్తులైతే ఆ విధంగా బాధపడతారు. నిందలు వస్తే, అన్యులైతే మత్స్య సంఘాలలో అయితే నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, తిరస్కారాలు వచ్చినా, నా బతుకేంటి, నా జీవితం ఏంటి, సంతోషం లేదు, ఆనందం లేదు.
అంటే వీళ్ళకి సంతోషం ఆనందం ఏంటి? పొగుడుతా ఉంటే ఏమండి మనకి ఆనందం ఏంటి చెప్పండి? డబ్బును బట్టి వాళ్ళు ఆనందపడిపోతారు, లోక సంబంధం వాటిని బట్టి ఆనందపడిపోతుంటారు. శాసంగా లోకస్తుంది, నిందలు వస్తే తట్టుకోలేరాడు, విడిపోతుంటారు, వేరైపోతుంటారు, మాట్లాడుకోరు. ఆవిడొక గదిలో, ఈడొక గదిలో, పిల్లలొక గదిలో, ఈ కుటుంబంతో గదిలో ఉండరు, కలిసి భోజనం చేయరు, కలిసి భోజనం చేయరు, కలిసిమెలిసి ఆ నిందలు వచ్చినప్పుడు ఏమైపోతారు చెప్పండి? ఒకరి మీద ఒకరు అలిగి కోపగించుకొని నేను బయట పడుకుంటాలే, నేను బయట తింటాలే. ఏంటి నీకు ఇది? హల్లెలూయా! అది తప్పుడు విధానమైనది. నిందలు వచ్చినప్పుడే, అవమానాలు వచ్చినప్పుడే ఆనందముతో ఉండాలి, చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి భోజనం చేయాలి, కలిసిమెలిసి హాయిగా నిద్రపోవాలి తప్ప నాకు ఆ కళ్ళు వస్తున్నాయి, ఈ పిడకళ్ళు వస్తున్నాయి, ఆ పిడకళ్ళు వస్తున్నాయి, ఆ నిందలేసిన దగ్గర అయ్యే ఊహించుకుంటే నీకు అయ్యే వస్తాయి. నీకు వాటి గురించే బాధపడతా ఉంటే అయ్యే వస్తుంది. నాకు నిద్ర పట్టట్లా. ఎందుకు పడదు నీకు? నిందల గురించి బాధపడతా ఉంటే నిద్ర పడదు నీకు. హల్లెలూయా! సంతోషముగా ఉండాలి కుటుంబాన్ని నిందలు వచ్చినప్పుడు. పిల్లల మీద ఎవరు నిందలు మోపారు అనుకో, ఏమండి ఎస్ఐ కోసం నిలబడినప్పుడు నిందలు మోపారు అనుకోండి, ఏం చేయాలి? సంతోషపడు, హల్లెలూయా, ఆనందించు. అందువల్లే ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యెషువాతో నూతన యెరూషలేము యాత్ర, యెషువాతో నూతన యెరూషలేము. హల్లెలూయా! మనం యాత్ర ముగించెత్తబడుతున్నాం. ఈ ఆనందము డబ్బు కంటే ఎక్కువ ఆనందం ఇచ్చేది ఏమిటి చెప్పండి? నిందలు. అర్థమైందా? లోకంలో మనుషులు డబ్బును బట్టి నిందించేవారు కూడా ఉన్నారు, డబ్బును బట్టి కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు, తెలియక. అర్థమైందా? డబ్బును బట్టి కూడా నిందించేవాళ్ళు ఉన్నారు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, ఆ ధనము కంటే నిందలే గొప్ప భాగ్యం. కాబట్టి పిల్లారా, అందువల్ల ఆయన వధువు ఈ లోకరీతిగా ఆమె ధనవంతురాలు కాకపోవచ్చు, గొప్ప ఐశ్వర్యవంతురాలు కాకపోవచ్చు, గొప్ప భాగ్యవంతురాలు కాకపోవచ్చు, కానీ నిందలని భాగ్యము ఆమె కలిగి ఉన్నది. ఆ భాగ్యం ఏమిటంటే శాశ్వతమైన భాగ్యము. శాశ్వతంగా మన ధనవంతురాలుగా రాజభవనాల్లో మనం నివసించబోతున్నాం. ఇలాంటి భవనాలు కాదు, రాజులు ఉండేటువంటి భవనాలు. ఆ రాజు ఉన్న ఇప్పుడు ప్రపంచమంతటికి కూడా, రాజులందరికంటే కూడా గొప్ప రాజు ఆయన. మరి ప్రపంచంలో ఉండే వైస్ ప్రెసిడెంట్ కానీ ఆమె, లేకపోతే అంటే అమెరికా అధ్యక్షుడు కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు, వీళ్ళుండే భవనాలు ఇలా ఉన్నాయంటే వీళ్ళందరికంటే గొప్పవాడైన మెస్సయ్య, ఆ సర్వశక్తివంతుడైన మెస్సయ్య, మరి ఆయన రాజు వీళ్ళందరికంటే. మరి ఆ రాజభవనం ఎంత గొప్పగా ఉండదు నువ్వు ఆలోచన చేయి. ఆ రాజభవనాల్లో మనం ఉండబోతున్నాం. మన తండ్రి రాజు అయి ఉన్నాడు కాబట్టి, మనం ఆయన పిల్లలమై ఉన్నాం కాబట్టి, పక్షిరాజు పిల్లలమై ఉన్నాం కాబట్టి, ఆయన వధువు రాజభవనాల్లో ఉండబోతుంది. హల్లెలూయా! అందువల్ల నిందలకు నువ్వేం కాకుండా చెప్పండి. వాక్య ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు, ఆ నిందలు వచ్చినప్పుడు నేనేం చేయాలి? సంతోషించాలి. సంతోషిస్తున్నావా? సంతోషించావా? ఇంతవరకు అలాంటి జీవితాన్ని గడిపావా? ఇలాంటి ఆనందకరమైన జీవితంతో నువ్వు జీవించావా? ఒకసారి నిన్ను పరిశీలించుకో. ఇలాగ వాక్య ప్రకారం ఉన్నావా? ఆలోచించుకో. హల్లెలూయా!
హల్లెలూయా. నీకు అర్థమైందా? ఇలాంటి ఇలా గనక నీకు ప్రత్యక్షిస్తున్నట్లయితే వాక్యం కోసం నిలబడినప్పుడు వచ్చే నిందల్ని నువ్వు త్రోసివేయు. ఇంకా వస్తే పర్వాలేదు, ఇంకా అంటే పర్వాలేదు, ఇంకా అన్నా పర్లేదు, నీలో ఇంకా అధికమైపోతుంది ప్రతిఫలం అని నీ ఆనందం కూడా అధికమైపోతుంది. హల్లెలూయా. అందుకే బ్రహ్మాం గారు అంటారు, సేవ అనేటువంటిది నిందతో ముడిపడి ఉంటుంది అన్నాడు. నింద సేవ రెండు కలిసి ఉంటాయి. నింద లేకుండా సేవ ఉండదు, నింద లేకుండా పరిచర్య ఉండదు, నింద లేకుండా విశ్వాస జీవితం ఉండదు. నింద ఉంటుంది, నింద ఉంటేనే ఆ ప్రతిఫలము నీకు ఉంటుంది. ప్రతిఫలము నీకు ఉంటుందా? నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ నిందలు నీవు త్రోసిపుచ్చుకోవద్దు. వాక్యం కోసం నిందలకు భయపడి ఆయన విడిచిపెట్టొద్దు. నిందలకు భయపడి నీ కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు. నిందలకు భయపడి నీ భర్తను విడిచిపెట్టకూడదు, నీ భార్య విడిచిపెట్టకూడదు, నీ పిల్లల్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని నిందలు వచ్చినా సరే కలిసి మెలిసి ప్రేమతో ఆ నిందలను బట్టి సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. నిందలేస్తున్నారు బాబు, నేను ఆ ఛాయలకి వెళ్ళను. నిందలేస్తున్నారు బాబు, ఇంటి ముందుకు వెళ్ళను. నిందలేస్తున్నారు బాబు, నేను ఇంటి ముందుకు వెళ్ళను. వద్దు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన ఆరాధించట కొరకై వచ్చినప్పుడు నిందలు వస్తాయి. అర్థమైందా? లేనిపోయిన నిందలు మోపుతారు. బుధవారం వచ్చిన, శనివారం వచ్చిన, ఆదివారం వచ్చిన, ఏ రోజు వచ్చిన నిందలన్నిటి కూడా ఏం చేయాలి చెప్పండి? సహించాలి, భరించాలి, సంతోషించాలా. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? లేనిపోయిన ఎన్నో ఊహించుకొని వస్తా ఉంటాయి, పెడుతూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలి? సంతోషపడాలి. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా. హల్లెలూయా. కొంతమంది నిందలేస్తారని పాపం చేసేవాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఆవిడ ఉంది, వాళ్ళు బంధువులు ఎవరో ఏమండి ఏదో ఆచారాలు, ఏదో సాంప్రదాయాలు చేసుకున్నారంట. ఏదో పండగ, దీపావళి పండుగ ఏదో. రామ్మా రావే, నేను వెళ్తా మమ్మల్ని పండుగ చేసుకున్నారు, నేను వెళ్తాను కూర్చోండి. ఏం వెళ్ళకపోతాడు? నిందలు మోపుతారు, రకరకాల నిందలు మోపుతారు. వెళ్ళకపోతే లేనిపోయిన మాటలు అంటారు. వెళ్ళకపోతే ఏమైనా వెళ్ళకపోతే మోపుతారు. అది నిందలకు భయపడి వెళ్ళా. మా ఆయన రమ్మంటే వెళ్ళా. ఆయన లేకపోతే బోళ్ళు నిందలు మోపుతాడని బాబు, ఆయన మంచోడు కాదు. అందుకని ఆయన భయపడి వెళ్ళా. నిందలు మోపుతాడని, అందరికి ఫోన్ చేసి చెప్పేస్తాడని భయపడి వెళ్ళా. నిందలకు భయపడి నువ్వేం చేస్తున్నావు చెప్పండి? వాక్యాన్ని మీరిపోతున్నావు, నరకానికి వెళ్ళిపోతున్నాను. ఎవరో చనిపోయారు. నీకు ఏదైనా ఉందనుకోండి, సమయం ఉంటే వెళ్ళి పలకరించి మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఆయనకి ఇవ్వాలా. వెళ్ళకపోతేనండి, మా ఆవిడ తాలూకోళ్ళండి, వాడు మంచోడు కాదండి. అయ్యి బాబోయ్, మీ ఆవిడ అలాంటిదిరా, ఇలాంటిదిరా, అలా వాళ్ళు నిద్ర మోపుతారండి. ప్రార్థన పోతే పోయిందని, ఆరాధన పోతే పోయిందని, మీటింగ్స్ పోతే పోయినాయి అని ఆ నిందలకు జడిసి, నిందలకు భయపడి, ఏమండి మా ఆయన అసలే మంచిది కాదు, లేకపోతే మా ఆవిడ అసలే మంచిది కాదు, వాళ్ళు నిందలేస్తాడు ఆయన, కషాయుడు. ఆయన కోపం గురించి మీకు తెలియదండి బాబు. రాత్రంతా నిందిస్తానే ఉంటాడు ఆయన. నిద్ర పట్టదు ఆయన, మాకు నిద్రపోనివాడు, ఆయన నిద్రపోడు. జాగానే వెళ్ళకపోతే, ఆయన చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు నిద్ర పోపేస్తాడు ఆయన. అందుకని వెళ్ళానండి.
ఏమండి పెళ్లికి వెళ్తుంటేనంట అన్నీ పెట్టుకోమని ఒకటే ఇంట్లో పెట్టుకోకపోతే నిందలు మోపుతారని పెట్టుకొని వెళ్ళాను అక్కడికి. ఆ పెళ్లికి ఆడ పెళ్లికి మా వాళ్ళ పెళ్లికి అవన్నీ పెట్టుకొని వెళ్ళానండి. నువ్వు నటించే విశ్వాసం. వధువు నిందలకు భయపడేది కాదు, నిందలకు భయపడి వాక్యాన్ని మీరిపోయేది కాదు. కానీ ఆమె నిందలను భరిస్తూ పాపములో పాలు పొందకుండా ఆయన యందు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండేది ఆయన వధువు. హల్లెలూయా. ఎవరేం చెప్పుకోండి, ఎవరేం మాట్లాడుకోండి, ఎవరేమనుకుంటారు అనుకోండి, ఎలా హింసిస్తారో హింసించుకోండి, ఎలా బాధపడతారో బాధ పెట్టుకోండి. నీ నిందలకు భయపడి అన్ని ఆచారాల్లో, లోక స్నేహాల్లో, లోక సహవాసాల్లో ఏమండి లోక స్నేహాలు చేయకపోతే నిందలు మోపుతారు. నువ్వేంటి ప్రత్యేకమా అని అంటారు. మీరు ప్రత్యేకమా, నువ్వేంటి పైన ముట్టావంటే రకరకాలుగా మాట్లాడతారు. అందుకని లోకంతో స్నేహం చేస్తున్నారు నిందలు పడలేక. స్కూల్లో కాలేజీలో ఏమండి ఆ మాటలు ఈ మాటలు అంటారు కదా, నిందలు అవి పడలేకండి. ఏమండి అవి పడలేక అందుకని మేము కూడా పాపంలో లోకంలో అన్నింటిలో కలిసిపోతున్నాం అండి. నరకానికి పోతాను వాళ్ళు ఉంటే. నిందలకు భయపడి, అవమానాలకు భయపడి, తిరస్కారాలకు భయపడి వాళ్ళ ఇష్టం వచ్చి నడిచావంటే, నిందలు మోపేవాళ్ళు ఇష్ట ప్రకారం నడిచావంటే ఆయన ఇష్ట ప్రకారం నడవకుండా నువ్వు వెళ్ళేది నరకంలోకే తప్ప పరలోక రాజ్యానికి ఏమీ రావు. నిందలు వస్తాయి, ఆ నిందలు రాకూడదని వాళ్ళతో కలిసిపోతావా? అప్పుడు నీకేమైపోతుంది? ఆనందం పోగొట్టుకున్నావు, ప్రతిఫలం యొక్క ఆనందాన్ని పోగొట్టుకున్నావు, ఆ సంతోషాన్ని పోగొట్టుకొని ఆ మనుషులను సంతోషపరచడం కోసం, వాళ్ళు నిందలు మోపకుండా వాళ్ళని ఆనందపరచడం కోసం, వాళ్ళ కోసం బ్రతుకు వాళ్ళని సంతోషపరుస్తున్నావు తప్ప నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. ఆ విషయం నీకు అర్థమైందా? అర్థం అవ్వాలి. నీకు గ్రహించావు, గ్రహించగలవు. అందువల్ల మనుషుల కోసము ఆ ప్రతిఫలం యొక్క ఆ మనుషులు నిందలకు వేస్తారని నువ్వు మనుషులకు భయపడి ఆ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు సుమా, ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు సుమా. అందుకని ఇది పరసంబంధమైన ఆనందము, ఆ ప్రతిఫలాన్ని బట్టి ఆనందము, అది లోకానందము కాదు. అందువల్ల ఈ అల్పకాలపు భోగాల కోసమై, అల్పకాలపు ఆనందాల కోసమై, ఈ అల్పకాలపు మనుషుల కోసమై నువ్వు నిందలని ఏమండి పడకూడదు అనుకుని నువ్వు ఆయన పక్కకు దోసేసి నిందలు లేని మార్గంలో వెళ్తున్నావేమో, ప్రమాదంలో పడిపోతాను. ఇరుకు మార్గం అంటే నిందల కలిగిన మార్గము, ఇది శ్రేష్టమైన మార్గము. హల్లెలూయా. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చాలా మందిలో ఆనందం లేకుండా ముఖం వికారం చేసుకుని, ఏడుపు ముఖం వేసుకొని, ఎంత వర్తమానమైన ఆనందం లేక హృదయంలో వాళ్ళు నా మీద నిందలేశారు, వీళ్ళు నా మీద నిందలేశారు, వాళ్ళు ఇలా చెప్పుకున్నారు, ఇలా చెప్పుకుంటున్నారు అని హృదయంలో బాధ పెట్టుకొని కూర్చొని ఆలోచించుకుంటూ స్తుతించకుండా, ఆమెను చెప్పకుండా ఆ నిందల గురించి ఆలోచిస్తూ కుమిలిపోతూ బాధపడిపోతూ ఎక్కడున్నావంటే ఏమి ప్రయోజనం. ఎక్కడికి వచ్చావంటే నిందలను బట్టి ఆనందముతో, వాటిని బట్టి సంతోషముతో, హల్లెలూయా, వాక్యం కోసం నిలబడే వారికే నిందలు వస్తాయి సుమా. అటు ఇటు ఉండే వాళ్ళకి ఏ నిందలు ఉండవు. లోకస్తులు తగ్గట్టుగా, అన్యులకు తగ్గట్టుగా ఉంటూ, క్రైస్తవుల దగ్గరకు వచ్చేప్పుడు క్రైస్తవులు తగ్గట్టుగా ఉండేటువంటి వారికి ఏ నిందలు ఉండవు. అన్ని సంబంధం, మోక్షాఖ సంబంధం బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బంధువులు తగ్గట్టుగా ఉండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ క్రైస్తవులు తగ్గట్టుండి, అప్పుడు నీకు ఏ నిందలు ఉండవు. నీ భర్త అన్యుడో మత్స్యాకుడు అయితే అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి నిందలు పంపుతాడని భయపడి వెళ్ళిపోతుంటారు.
అప్పుడు ఏ నిందలు ఉండవు, ఏ ప్రతిఫలం ఉండదు. అందుకని ఆయన నిందలు మాపకుండా, ఎవరు పరచకుండా, అలాంటి జీవితం అది క్రైస్తవ జీవితం కాదు. అది నిజ విశ్వాస జీవితం కానే కాదు. నిందలు పడకుండా, నిందలు రాకుండా, మనుషులు తగ్గట్టుగా నడుస్తూ, లోకస్తులు తగ్గట్టు నడుస్తూ, పాపులు తగ్గట్టు నడుస్తూ, మత్స్యానికి సంబంధమైన తగ్గట్టు నడుస్తూ, లోకస్తులు తగ్గట్టు నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు మెస్సకి తగినట్టు కాకుండా నువ్వు నిజమైన విశ్వాసి కాదు. నీవు నామకార్థ విశ్వాసి. నీవు ఆ ప్రతిఫల పొందు ఆనందం లేని జీవితాన్ని జీవిస్తున్నావు. హల్లెలూయా. ఇప్పటికైనా తెలుసుకో, ఎప్పటికైనా ఆ నిందలను బట్టి సంతోషించడం నేర్చుకో, ఆనందించడం నేర్చుకో. ఆ ప్రతిఫలాన్ని బట్టి ఆనందించు. అబద్ధముగా మేము చెడ్డ మాటలు చెప్పినప్పుడు బాధపడమని ఆయన చెప్పలా, ఏడవమని ఆయన చెప్పలా, ఆనందనకుండా చాపేసుకొని పడుకోమని ఆయన చెప్పలా. సంతోషించాలి. హల్లెలూయా. నాయనా, నిందలు వచ్చినప్పుడు సంతోషించకుండా, అయ్యా నేను బాధపడ్డాను నాయన, క్షమించు నాయన, నీ వాక్యాన్ని మీరిపోయారయ్యా. నిందలు వచ్చినప్పుడు ఈ భాగ్యం అని అనుకోకుండా, నాయనా నాకు ఈ నిందలు ఎందుకా, ఈ జీవితం ఎందుకని విరక్తి చెంది బాధపడ్డాను నాయనా, అలా బాధపడకూడదు, నేను క్షమించయ్యా.